ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఏలం పుంచగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళతో. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళతో. వందనం ధనుడవు అయ్యా, వందనం యేసయ్యా, ధనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించినయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించినయ్యా. నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళతో. నీ కీర్తన పొగడనా వేణోళ్ళతో. వందనం సయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. హల్లెలూయా. ఒక చిన్న సందేశం. క్రిస్మస్లో మనం చూసినప్పుడు భయపడకూడి అని 4 పర్యాయములు మీరు చూస్తారు. మన శీర్షిక పేరేంటి? భయపడకూడి. లూకా సువార్త 2:10. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ చాలా అర్థం ఉందండి. ఇదే గంటలు గంటల తరబడి వాక్యం ఇవ్వచ్చు, కానీ టైం లేదు కాబట్టి నేను రన్ త్రూ దిట్. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. గబ్రియల్ దూత ఆ గొర్రె కాపర్లకు సెలవిస్తున్నాడు. వారు భయపడిపోయినారంట, ఎందుకంటే రాత్రి వేళ వారు గొర్రెలు కాస్తున్నారట. ఇది చాలా అద్భుతం కదా. ఏదైనా గొప్ప మాట మనం గొప్పవారికి చెప్తాం. చాలా బలమైన వర్తమానము మనము పెద్దలకు మరి ఘనులకు అందించే ఆ వాక్కు పేదవారికి, గొర్రెల కాపర్లు, దే ఆర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ టు ద సొసైటీ. చాలా చీప్గా చూస్తారట గొర్రె కాపర్లాంటి. అట్టివారిని దేవుడు మరి ఎంత ఘనంగా ఎంచి ఈ గొప్ప సువర్తమానం, అక్కడ రబ్బోనీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాలేదే ఈ మాట. ఇంత గొప్ప సువర్తమానము మరి గొర్రెల కాపర్లకు దేవుడు అందించినాడు. వారు మరి ఈ మహిమను చూసి, ప్రకాశమానమైన వెలుగును చూసి, ఆ దూతను చూసి భయపడిపోయినారండి. ప్రజలు ఎప్పుడు మానవ స్వభావం కదా, మంచి చూసినా భయపడతారు, చెడు చూసినా భయపడతారు. ఇది మంచి వార్త, ఇది సువర్తమానం. అయినా హడలిపోయినారు ఆ వెలుగుకు. వారు మిక్కిలి భయపడినప్పుడు దూత సెలవిస్తున్నాడు, ఇదిగో మీరు భయపడకూడదు. పలకండి మాట, భయపడకూడి. ఎందుకు భయపడొద్దంటే రక్షకుడు లోకానికి అరుదించినాడు, ప్రజలందరి కొరకు. ఇది కొందరి కొరకు కాదు. క్రైస్తవత్వం అంటే మతం కాదు, క్రైస్తవం అంటే మార్గం. ఇది అందరి కొరకు, ప్రజలందరి కొరకు కలగబోవు మామూలు సంతోషకరమైన వార్త కాదు. ఇది పలకండి, మహా సంతోషకరమైన ఇది వర్తమానం కాదు, ఇది సువర్తమానం. అన్నిట్లో డిఫరెన్స్ నాకు కనబడ్డది. ఇది ప్రజలందరి కొరకు, ఇది మహా సంతోషకరమైన, ఇది మామూలు వర్తమానం కాదు, ఇది సువర్తమానము. నేడు నేను మీకు తెలియజేస్తున్నాను, భయపడొద్దని. మొట్టమొదట మీరు ఇక్కడ చూస్తారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనే పేరుతో మీరు ఎవరైనా ఎక్కడన్నా విన్నారా? ఎవరి పేరైనా? ఎవ్వరికి లేదు ఈ పేరు రక్షకుడు. సేవియర్,
మిస్టర్ సేవియర్ అని లేదు, మిస్టర్ జేవియర్ అని విన్నాను కానీ సేవియర్ అని అయితే వినలేదు. అంటే రక్షకుడు అనే పేరుతో లోకానికి వచ్చిన గొప్ప దేవుడు, ఒకే ఒక దేవుడు మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. రక్షకుడు మీకు ఉదయించినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అంటే ఈజ్ అ లార్డ్, క్రీస్తు అంటే అభిషక్తుడు. దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము గానం చేయించండి. ఇది చాలా చాలా అంటే మర్మములతో కూడిన ప్యాసేజ్. ఇది రీసెర్చ్ చేయాలి, ఇంకా చేయాలి. అంటే ఇది ఈ పుట్టుక ద్వారా సర్వలోక రక్షకుడుగా యేసు ఉదయించిన ఈ సువర్తమానము గొర్రె కాపర్లకు అందించినారు. వారు మిక్కిలి భయపడినారు. భయపడవద్దనే సందేశం మొట్టమొదట విన్నారు. తర్వాత ఇది సర్వలోకానికి లోక రక్షకుడుగా క్రీస్తు అభిషక్తుడు రక్షకుడు ఉదయించినాడు. పరలోక సైన్య సమూహము మరి ఆ దూతతో కూడా నుండి ఆర్భాటంగా సంతోషంగా పాటలు పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలంలో ఏం కలుగుతుంది? దేవునికి మహిమ, సమాధానం ఎవరికి? భూమి మీద తనకిష్టులైన వారికి. పలకండ మాట, తనకిష్టులైన వారు. అదైతే మారని మాట. అది ఇట్ డజంట్ చేంజ్, దట్ స్టేట్మెంట్ డజంట్ చేంజ్. ఎందుకంటే ఈ లోకంలో నీకు శ్రమలు, నిందలు, అవమానాలు, ఆటుపోట్లు మరి ఇవన్నీ నువ్వు అనుభవిస్తావు ఈ లోకంలో. కానీ నీకు దివ్యమైన సమాధానము యేసుక్రీస్తు ద్వారా నీకు లభిస్తుంది. ఎ పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఆ సమాధానం నీ హృదయాన్ని ఏలుతూ ఉంటుంది కాబట్టి, అట్టి ఆత్మ నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు ఇన్ని పటుబాధల్లో కూడా నువ్వు కదలక మెదలక నిమ్మకు నీరెత్తినట్టు ఉండగలవు. ఎందుకంటే నీకు అలాంటి విశ్వాసం ప్రభువులో ఉంటే నీకు మరి దివ్యమైన సమాధానం నీకు కలుగుతుంది. ఎందుకంటే ఇది ఆర్భాటంతో పలికిన మాట. మరి భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అయితే ఇది మొదటిది, భయపడొద్దని. రెండవది చూడండి, రెండవది కూడా ఉంది మరియతో. నేను ఇది కవర్ చేసినాను, లూకా సువార్త 1:28 ఉంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. 30 వచనం చూడండి, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇక్కడ కూడా భయపడకుము అనే సందేశం ఉంది. క్రిస్మస్ సమయంలో 4 ఫియర్ నాట్స్ ఐ వాంట్ టు రివీల్. భయపడకని గొర్రె కాపలతో, భయపడకమని మరియతో దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక అద్భుతం, ఆశ్చర్యం. ప్రవచనాల నెరవేర్పండి. ఇంకోటి అంటే ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించిన పాత నిబంధనలు ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు. ఇమ్మానుయేల్ అంటే ప్రభు మనకు తోడని అర్థం. మరి కన్యక ఎలా గర్భవతి అవుతుంది అని మనల్ని వేధిస్తూ ఉంటారు దేవుని ఎరగని ప్రజలు. అయినా పర్వాలేదు, మనం ఏమి బాధపడే అవసరం లేదు. దేవుని వాక్యం మన కన్నులకు ఏమిచ్చింది? వెలుగునిచ్చింది. కానీ ఈ మార్గంలో లేని వారికి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏంది కలుగజేసింది? గుడ్డితనం. గుడ్డివాడిని చూస్తే మీకు కోపం రావాలా? దయబుట్టాలా? దయబుట్టాలా? అయ్యో, మా కన్నులైతే దేవుడు తెరిచినాడు, మాకు తెలుసు ఇది. కానీ వారి కన్నులు ఇంకా అంధత్వంలో ఉన్నారు కాబట్టి వారికి సహాయం చేయాలా అర్థం చేయడానికి. మరియా ఎలా, కన్యక ఎలా గర్భవతి, కన్య ఎలా గర్భవతి అయింది? సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక ఆమె రక్షకునికి తల్లిగా మారింది. అందుకే భయపడవద్దని మరియకు దేవుడు సెలవిచ్చినాడు. మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి కనుక భయపడకు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, పురుషులైన స్త్రీలైన దేవుడు. నువ్వు దేవుని వలన కృప పొందిన వ్యక్తి అయితే ఈ లోకం పెట్టే నిందకు నువ్వెప్పుడు కూడా భయపడదు. మళ్ళొక మాట అంటది, దూత సెలవిస్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. 37వ వచనం, గాడ్ సెడ్ ఇట్, హీ విల్ డూ ఇట్ అండ్ దట్ సెటిల్స్ ఇట్. మరి అప్పుడు అంటుంది, ఇదిగో నీ మాట, నేను ప్రభు దాసురాలను, బిహోల్డ్ ఐఎమ్ యువర్ సర్వెంట్, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని అంటుంది. ఇది రెండవది. అయితే మూడవది చూడండి, 4 ప్రసంగాలు 10 నిమిషాల్లో చేసేస్తున్నాను దేవుని కృప ద్వారా.
మూడవది చూసినప్పుడు యోసేపుతో దేవుడు సెలవిస్తున్నాడు. యోసేపు కూడా భయపడినాడు. ఎవరైనా భయపడతారు కదా. ఏ పురుషుడైనా ఒక స్త్రీని వివాహం చేయాలంటే మనసులో ఏముంటుంది తెలుసా? షీ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ విర్జిన్. ఆమె పురుషుని ఎరగనిదై ఉండాలని ప్రతి పురుషుడు ఆశిస్తాడు. ఆ పురుషుడు 12 మందితో తిరిగినాక కూడా ఆశిస్తాడు. ఎంతోమంది తిరుగుతాడు, అది లెక్క అడిగేది ఎవరున్నారు? కానీ వాడు పెళ్లి టైంలో ఏం కోరుకుంటాడు? హిజ్ బ్రైడ్ షుడ్ బి 100% ప్యూర్. షీ షుడ్ బి ఎ వర్జిన్. ఏ పురుషుడు ఆమెను తాకకూడదు, పవిత్రంగా ఉండాలని ఏ పురుషుడైనా కోరుకుంటాడు. తన భార్య పరిశుద్ధంగా ఉండాలని. అది మానవ సహజం. అది యోసేపు కూడా అనుకుంటున్నాడు, అయ్యో ఇదేంటి నేను వినేది, ఈమె గర్భవతి అంట, ఈమె లోకరక్షకుని తల్లి కాబోతుందని మాటలు వింటున్నాడు కదా. అయితే ఆ మాటలన్నీ విని మత్తయి సువార్త 1వ అధ్యాయము ఇక్కడ యోసేపు పెద్ద కలవరం వచ్చేసింది. మెల్లగా ఈమెను విడనాడాలని ప్రయత్నిస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను, 18 నుండి చదువుతాను. మాథ్యూ 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించు. ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ నన్ను అడిగితే. యోసేపు లాంటి స్వభావం ఉన్న పురుషులందరూ ఆశీర్వదింపబడును గాక. ఎందుకంటే సచ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. ఆమె గురించి చెడుగా చెప్పడం లేదు, వద్దనడం లేదు, పెద్ద మరి కలవరము ఎక్స్ప్రెస్ కూడా చేయడం లేదు. ఏమనుకున్నాడంటే, అరే ఆమె ఒక యువతి కదా, ఒక స్త్రీ కదా, ఆమెను నేను అవమానపరచొద్దు, మెల్లగా నేను తప్పించుకుంటాను. ఆమెను అవమానపరచనొల్లక పరస్యంగా కాదు, రహస్యంగా ఈమెను ఏం చేయాలి, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. హల్లెలూయా. ఫియర్ నాట్. అంటే ఇన్ని సందేశాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పరిస్థితికి ఉంది. భయపడొద్దు. యేసు జననంలో కూడా భయపడొద్దనే గొప్ప సందేశము 4 పర్యాయాలు అయితే నాకు కనబడ్డది. గొర్రె కాపరులతో, మరియతో, యోసేపుతో. నువ్వు భయపడకు, ఈమెను చేర్చుకోవడానికి నీవు భయపడవు. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటావు, భయపడవు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెను ఏ పురుషుడు తాకలేదు. సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకున్నది. ఆమె లోకరక్షకునికి తల్లిగా కాబోతుంది. ఇది పవిత్రమైన దేవుని కార్యం అని చెప్పి, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని పేరు పెట్టుదు అని. యోసేపు నిజంగా యోసేపు గురించి ఒక రీసెర్చ్ చేయాలని చాలా ఆశపడుతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేల్ అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అప్పుడు యోసేపు ఏం చేసినాడు చూడండి, 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. ఎంత పరిశుద్ధుడు నిజంగా యోసేపు. అటు ఉంటారా అసలు ఈ పురుషులు ఈ లోకంలో అని నాకు అనిపిస్తుంది. అంత నిగ్రహ శక్తి, అంత వెరీ వెరీ ఫియర్ఫుల్ ఆఫ్ గాడ్, దేవుని భయము, భార్య పవిత్రురాలని, సర్వోన్నతిని శక్తి చేత ఆమె గర్భం ధరించిందని, కుమారుని కనేంత వరకు ఆమెను కూడలేదంట. యోసేపు ఒకసారి చెప్పలు కొట్టండి. యోసేపు ఆ మాట దట్ ఈస్ రియల్ సెల్ఫ్ కంట్రోల్. చూడండి, దేవుని దగ్గర నుండి మాట పొందుకున్నాడు, భయపడొద్దని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి నేను భయపడను. దేవుని చిత్త ప్రకారం నా జీవితంలో ఇది కష్టతరమే, నాకు వెరీ హార్డ్ టు డైజెస్ట్. ప్రదానం చేయగానే భార్య గర్భవతి అని తెలుసుకుంటే ఎట్లుంటుంది?
గుండెలో రాయబడ్డట్టు ఉంటుంది కదా, ఇది ఎటన్నా వదులుకుంటే చాలని అనుకుంటారు, కానీ వదలొద్దు. ఈమె గర్భం ధరించింది మరి ఒక పురుషుని ద్వారా కాదు, ఈమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది, అంటే సర్వలోకానికి ఆయన రక్ష. వెంటనే ఈ ఒబేడ్ గాడ్. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. చూడండి, ఆ ఆశీర్వాదం కావాలని మనము పరుగులిడతాం, ఉరుకులిడతాం, చాలా తొందరపాటు ఆశీర్వదించాలి దేవుడు. కానీ ఆశీర్వాదానికి క్లాజ్ ఏంటంటే, కండిషన్ ఏంటి? ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఎంత విధేయత చూపినాడు ఇక్కడ మీరు చూస్తే. అంత క్రిస్మస్ రౌండ్స్ అప్ ఒబీడియన్స్. చూడండి, ఎక్కడ చూసినా విధేయత ఉంటుంది. గురకాపర్లు భయపడినారు, భయపడొద్దని సెలవిగానే ధైర్యం తెచ్చుకున్నారు. ఊరంతా పోయి చాటించినారు. ఎంత ధైర్యం కావాలి? పోయి శిశువును చూసి ఊరంతా ప్రకటించినారంట. మరియా నువ్వు భయపడొద్దంటే మళ్ళీ బిక్కుమని అనలేదని ధైర్యం తెచ్చుకొని ఒక కన్యక గర్భవతి కావడం అంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం రాళ్ళు కొట్టి ఏం చేస్తారు? చాంపి వేస్తారు. ధర్మశాస్త్రం అంత కఠినమైన తీర్పు. అంటే అట్ ద పాయింట్ ఆఫ్ లూజింగ్ హర్ లైఫ్ షీ ఒబేడ్ గాడ్. అయినా మాట, మరియా నువ్వు భయపడదు. నువ్వు ఎవరి వలన కృప పొందినావు? దేవుని వలన కృప పొందినావు. నువ్వు మరియా దగ్గర నీ పేరు రాసుకో. నువ్వు భయపడదు, నీకు దేవుని కృప ఉన్నది. నువ్వు ఎందుకు భయపడతావు? మరియా భయపడలేదు కదా. మరి భయం ఉన్నది సహజంగా, బట్ ఆమె ప్రయారిటీ ఏంటంటే టు ఒబే గాడ్. షీ చోస్ టు ఒబే గాడ్. ఇదిగో ప్రభు దాసురాలు, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగా. నువ్వు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. కాబట్టి ఐ ఒబే. యోసేపు దగ్గర పోయి, యోసేపు నువ్వు భయపడదు, నీవు ఆమెను రహస్యంగా ఆమెను అవమానపరచనొల్లక ఆమెను విడనాడాలని ఆ తలంపులో ఉన్నావు కదా, నువ్వు విడనాడే అవసరము లేదు. ఆమె గర్భవతి అయింది పురుష సహాయం వల్ల కాదు. ఆమె సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొని పరిశుద్ధాత్మ సహాయం వలన ఆమె గర్భవతి అయింది. పుట్టబోవాడు మామూలుడు కాదు, సర్వలోకానికి రక్షకుడు. ఇమ్మానుయేల్ అనే పేరుతో వస్తున్నాడు. హల్లెలూయా. భయపడద్దు అంటే అట్లా యోసేపు అస్సలు దేవుని చిత్తానికి ఎంత లొంగిపోయి ఆమె కనేంతవరకు ఆమెను కూడలేదంటే వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్. మళ్ళీ ఈమెను తీసుకొని, గర్భవతిని తీసుకొని గాడిద మీద ఎక్కించి జనసంఖ్య అంటే అదంటే ఇదంటే వీళ్ళు ఏ సుఖం లేదు ఇద్దరికండి. నిజంగా దేవుని చిత్తము మనము నెరవేర్చడానికి కొన్నిసార్లు సుఖాలు ఉండవు నీకు. యూ హ్యావ్ టు గో త్రూ ఎ టఫ్ పాత్, బట్ ద జాయ్ యూ గెట్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ టు ఒబీడియన్స్ టు ద లార్డ్. దేవునికి స్తోత్రం. నాకెందుకు సంతోషం అంటే ఈరోజు కూడా ఉదయం లేచి నేను సిద్ధపడుతుంటే తెలియని ఒక ఆనందం వచ్చింది నాకు. దేవా, నా ఆరోగ్యం చూడలేదు, నా సుఖం చూడలేదు, నిద్ర చూడలేదు, నువ్వు చెప్పినట్టు నేను చేసిన, నేనే సభలు పెట్టుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేనే థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ సో గ్రేట్. నాకు చెప్పినావు, నేను చేసినాను. 40 రోజులు అనలేదు నేను. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేనేం చేయాలి? దేవుని చిత్తం నెరవేర్చాను, అంతే. అయితే అలాగ నాకు విజయం ఇచ్చినావు కదా అని నేను చాలా సంతోషించిన దేవుళ్ళు. కాబట్టి ఇంకెవరున్నారు? భయపడొద్దని. జకరియా, ఎలిజబెత్లకు కూడా దేవుడు సెలవిచ్చినాడు. క్రిస్మస్ సమయంలో దే ఆర్ ఆల్సో 2 మెయిన్ క్యారెక్టర్స్ కదా. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము, వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్న దంపతులు, సంతానం లేదు. సంతానం లేమి అనేది చాలా బాధాకరం. వివాహమైన సంతానం లేకుంటే పెద్ద టెన్షన్ అండి సొసైటీలో. చూడగానే ఏం అడుగుతారు తెలుసా? పిల్లలు ఎంతమంది, నీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ అడుగుతారా? మీ ఇల్లు ఎక్కడుంది అడుగుతారు. ఎంతమంది అండి పిల్లలు, ఎందుకంత ఇంత తంట వీళ్ళకు అని అడుగుతూనే ఉంటారు. ఎందుకు అడుగుతారో నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకు ఇట్లా అడిగి రెచ్చగొడతారు మనుషులను? ఎందుకు అడుగుతారు? ఏంటి మీకేంటి పిల్లలు లేకుంటే? ప్రార్థన చేయండి, ఊరికి అడిగి వారిని వేధించొద్దు. అయ్యో పిల్లలు లేరా, నువ్వు ఇస్తావా? ఏంటి, ఎందుకు ఇంత బాధ నీకు? ప్రార్థన చేయి, అలాంటి వారి పేర్లని రాసుకొని, దేవా నువ్వు నాకు ఇచ్చిన సంతానం వాళ్ళకు కూడా దయచేయంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు వాళ్ళకు. హల్లెలూయా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. పిల్లలు లేరా, పిల్లలు లేరా, డాక్టర్ పోయి అని చెప్పకుండా
సిస్టర్ తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. పేరు రాసుకో, ఊరు రాసుకో, ప్రార్థన చేయి. అది చాలా దీవెన నీ మీద దింపుతుంది. దేవుని స్తోత్రం. అలా చేయరు కదా. పక్కిని ఇంకొక ఆమె కలిసి, ఆమె పిల్లలు లేరంట, నీకేందంట తంట, ఆమె పిల్లలు లేరంట, అయ్యో 10 సంవత్సరాలు అయిందంట పిల్లలు లేరంట. అయితే ఎందుకమ్మా, మంచి ప్రార్థన చేయొచ్చు కదా. అయితే వీళ్ళకి పిల్లలు లేరు. జకరియా ఎలిజబెత్ వీళ్ళ మీద ఎన్ని నిందలు మోపినరో. వీళ్ళు పెద్ద భక్తులంట, యాజక ధర్మ ప్రకారం మాలయంలో వచ్చి దేవుని పనులు చేశారు, దేవుడు వీళ్ళకి పిల్లలు ఇవ్వలేదు. మనుషులంటే నిజంగా ఒక పాట ఉంది, నిలువెత్తు సర్ప విషయం అండి మనిషికి. అదో పాట తెలుసా? నిలువిల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. నిలువెత్తు ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. అంటే మనిషిగా పుట్టిన సర్పం అన్నమాట. మేలు కోరి మాట్లాడాలి. ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. నీకున్నది ఇతరులకు లేదంటే తక్కువ చూడొద్దు. నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భం తెరిచివాడెవరు? దేవుడు. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసి కుమారుల తల్లిగా చేసేది ఎవరు? దేవుడే. ఇట్స్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దానికి నువ్వు మురిసి ఇతరులను మరి వేధించడం తప్పు కదా. అత్తలు ముఖ్యంగా గమనించాలి ఈ మాట. అత్తలకే చాలా హడావుడి. ఎందుకంటే వంశోద్ధారకుడు రావాలి, పిల్లలు చూడాలని. ఉన్నది నీకు ఆరటక ప్రార్థనలో పెట్టు. ఆమెను ఎందుకు నిందిస్తావు? అది పద్ధతి కాదు. ఇక్కడ వీళ్ళు ఎన్ని నిందలు పొంది ఉండొచ్చు. జకరియా ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నారంటే పెళ్ళయి ఒక 50 ఏళ్ళు అయింది అనుకోండి, 50 ఏళ్ళు కూడా నిందను భరించినారు వాళ్ళు. కానీ వారికి దేవుడు ఒక్కసారి వారి గుండెలో ఉన్న బాధను చూసి ఆశీర్వదించినాడు. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి, 13వ వచనం. జకరియా భయపడకుము, హల్లెలూయా, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఫైనలీ మరి జకరియా ఎలిజబెత్లు దేవుడు దర్శించి ఎ ప్రెషియస్ ప్రోడక్ట్, బాప్తిసం ఇచ్చి యోహాను, ఏ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్. బాప్తిసం ఇచ్చి యోహాను తక్కువ కాలం బ్రతికినాడు, కానీ చాలా మరి పరిశుద్ధుడై మరి యేసు ప్రభు గురించి చాటించిన గొప్ప భక్తుడు, దేనికి భయపడని వాడు. అంటే దేవుడు మరి నీ ప్రార్థన తప్పకుండా ఆలకించి తగిన సమయం అందు నీకు జవాబు ఇస్తాడు. కాబట్టి నీవు భయపడదు. హల్లెలూయా. భయపడదు. మాకు జవాబు కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టే వారిలో ఎవ్వరు సిగ్గుపడరంట. హల్లెలూయా. 25వ కీర్తన 3వ వచనం, ఆయన కొరకు కనిపెట్టు వారు ఎవ్వరు సిగ్గుపడరు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవు. తగిన సమయం అందు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. వెయిట్ ఫర్ దట్ టైం. ఆయన గుర్రముల బలము యందు దర్శించడంట, నరుల కాలిసత్తు యందు ఆనందించడంట. కానీ దేవుని కొరకు ఆయన కార్యం కొరకు కనిపెట్టువారంటే ఆయనకు చాలా సంతోషం అంట. కీర్తన 147:10, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తు యందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పెడితే నేను ప్రార్థన చేసి ఇస్తాను. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేకుండా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేనున్నాను భయపడకు అన్నావు. ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేనున్నాను భయపడకు అన్నావు. నేనంటే నీకు ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసా
నీ సన్నిధిలో నేనుంటానయ్యా, సారా కట్టేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఈ సన్నిధి లేకుండా మేము ఉండలేము నాయనా. నీవే లేకుంటే మా బ్రతుకంతా చీకటి. నిన్ను వెతకాలి, నిన్ను కనుగొనాలి. నీకు నీ ప్రత్యక్షత మాకు ప్రతిరోజు కావాలి నాయన. ఉదయాన్నే మా కంఠస్వరం నీకు వినిపించాలి. నీ తోడు లేకుండా మేము బ్రతకలేము నాయన. నువ్వు మా పనులన్నింటిలో తోడు ఉండాలి నాయన. కేవలం 40 రోజులు కాదు, 366 రోజులు, 65 రోజులు నువ్వు ఉండాలి ప్రభు. నీ సన్నిధి విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభు? మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాకు కావాలి ప్రభు. నీకు స్తోత్రం. 40 రోజులు మమ్మల్ని విజయోత్సవంగా నడిపించినావు. మాకు హృదయం భారంగా ఉంది నాయన. ఇది మాకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజు నీ సన్నిధికి వచ్చి తోటి విశ్వాసులను చూసి పరిశుద్ధమైన వాక్యం విని ఆనందించి ఆరాధించి మేము ఎంత సంతోషాన్ని అనుభవించినావు. ఒకటే ఆశ, నీ దాసరాలు నువ్వు ఇచ్చినావు. మాకు పెద్ద మందిరం ఇస్తే 365 రోజులు కూడా మేము ధ్యానించాలి. అవును ప్రభువా, మేము ఉదయాన్నే నిన్ను వెతకాలి నాయన. పరిమితులు లేని నీ ప్రేమ కొరకు, నీ సదుపాయం కొరకు, నీ ఏర్పాటు కొరకు, నీ తలంపుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడో మాకు దాచించినావు అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఏ ధనవంతుల్లో నువ్వు ప్రేరేపిస్తామని పూర్తిగా నేనైతే నమ్ముతున్నాను తండ్రి. ఒక కట్టిన మందిరం మాకు తాళపు చెవులు తెచ్చి ఇస్తాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే నిన్ను మేము ఆరాధించినాము, నిన్ను ప్రేమించినాము, నీ పని మేము అప్పగించింది అన్ని క్రమంగా చేసినాము అనే ధైర్యం మాకుంది నేను. కాబట్టి గొప్ప ఏర్పాటు తొందరలో నువ్వు బయలుపరుస్తావని అయితే నేను నమ్ముతున్నాను తండ్రి. మరి ఇంతవరకు సహాయం చేసిన వ్యక్తులందరినీ ఆశీర్వదించండి. విశ్వాసంతో మేము అడుగులు వేస్తున్నాం. మరి తండ్రి మమ్మల్ని ఎన్నడూ కూడా తలవంపులు కాకుండా కాపాడండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ దర్శనం నెరవేరాలని ఎంతో ఉబలాట పడుతున్నాను నేను. ఎంతో గుండె నిండుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రజలను వేకుని నీ సన్నిధికి నడిపించాలని, సిలువ వర్తమానాలు ఇవ్వాలని ప్రభువా. నశించున్న వారికి వెర్రితనంగా ఉన్న ఈ సిలువను రక్షింపబడిచిన వారికి దేవుని శక్తిగా చూపెట్టాలని ఆశపడుతున్నాను తండ్రి. సహాయం దయచేయమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచె కాపుదల ఉంచమని, వారి ఆశలు భంగము కాదు నాయన. నీకు స్తోత్రం. ఆశగల ప్రాణాలను తృప్తిపరచండి. వారి కోరిన రేవుకు వారిని మరి నడిపించమని ప్రార్థిస్తాను. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మ పూర్ణులుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చివేయాలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా 3 సార్లు కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. సర్వశక్తిమంతుడు మన గొప్ప కార్యములు చేశాను. యెహోవా ఈరే, యెహోవా చూసుకోను. మిమ్మల్ని అందరి దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము